నువ్వు సంఘం ఉద్దేశించి క్షేమాభివృద్ధితో మాట్లాడడం లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలుసా? నీ వ్యక్తిగతంగా ఏదో ఆ దియోత్రపిక ఉన్నా ఆ సెల్ఫ్ ఉంది చూసారా, ఆ సెల్ఫ్ గోల్స్తో నువ్వు సంఘాన్ని 4 గోడలు దాటకుండా ఆపేస్తున్నావు, అభివృద్ధి లేకుండా ఆపేస్తున్నావు, మనుషులు రాకుండా ఆపేస్తున్నావు. ఆ దేవుని యొక్క పరిచర్య ఆత్మకార్యాలు జరగకుండా మనలో ఉన్న అనేక మంది ఆటంకపరిచే వ్యక్తుల వల్ల సంఘము దైవ కార్యాన్ని సంఘంలో జరగకుండా ఆపుతున్నారు ఈనాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. దీని విషయంలో మనం అర్థం చేసుకోకపోతే సంఘం ఎక్కడ అదే 4 గోడల మధ్య ఆగిపోతుంది. వీఆర్ నాట్ కాల్డ్ ఫర్ దట్. మీరు ఈ 4 గోడల్ని కాపాడుకోవడానికి మాత్రమే మీరు పిలువబడలేదు. 4 గోడల నుండి 4 దిక్కుల సువార్తను ప్రకటించి సంఘాన్ని అభివృద్ధి పదిలోకి ఆ యొక్క క్షేమాభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత, భారము దేవుడు సంఘానికి ఇచ్చాడు. నేనేం చేస్తున్నా? నేను నీకు అడ్డు కట్టేస్తా, నువ్వు నాకు అడ్డు కట్టేస్తావు. ఒకరినొకరు అందరం అడ్డుకట్టలు వేసుకొని ఎలా అయిపోయినామంటే బుట్టలో ఎండ్రకాయల్లాగా అయిపోయాం. ఎవడు పాపమో ఆ పైకి ఎక్కేదాకా పోతాం, కానీ ఎండ్రకాయలట క్రాప్స్ అంటాం, వాటిని మాకు తెలుగులో అక్కడ ఎండ్రకాయలు అంటాం. ఇవి సంఘం ఎందుకు బయటకు వెళ్ళలేకపోతుందంటే పాపం ఒకదానికి అనిపిస్తుందట ఆ బుట్టలో ఉన్నదాని, అరే ఎప్పుడు ఈ బుట్టలోనేనా బయటికి వెళ్దాం అనుకుంటుందట. ఆ బయటికి వెళ్దామని ఎక్కుతుంటే ఆ ఈ మిగతా ఎండ్రకాయలు ఎప్పుకోగా ఏం చేస్తాయి? పట్టుకొని లాగుతూ ఉంటాయి. అవి ఆడాడ ఎక్కుతున్నట్టు ఉంటాయి, దిగుతుంటాయి, ఎక్కుతున్నట్టు ఉంటాయి, దిగుతుంటాయి. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ చర్చెస్. ఇది జరుగుతుంది ఇక్కడ. ఈ యొక్క సంఘం అనే కాదు, ప్రతి సంఘములో ఈ ఆటంకపరిచే వ్యక్తులను బట్టి సంఘము నిజమైన దేవుని పరిచర్య జరగకుండా ఆగిపోతుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క దియోత్రపే యొక్క అనుభవము, ఆటంకపరిచే ఆత్మ, చెడు మాటలు చెప్పడం, లేని వాటిని సృష్టించడం, దే ఆర్ జస్ట్ బ్లాకింగ్ గాడ్స్ మినిస్ట్రీ. దేవుని యొక్క పరిచర్యను అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ ఆటంకపరిచే అనుభవం అని ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూద్దాం ఈరోజు. ఆయన 38వ వచనంలో మాట చెప్పగానే యేసు ప్రభు 39-40 వచనాల్లో ఆయన ఈ రీతిగా చెప్తాడు. అందుకు యేసు, ఎప్పుడైతే యోహాను చెప్పిన తర్వాత అందుకు యేసు వానిని నువ్వు ఆటంకపరిచావు, నీ సిస్టం ప్రకారము నీకు ఒక సిస్టమ్ ఉంది, నీకు ఒక బోధకుడు ఉన్నాడు. ఆయన బోధకుడు అక్కడ అధికారం ఇచ్చి శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ అధికారం ఇచ్చి వాళ్ళకి దయ్యములను వెళ్ళగొట్టకు, స్వస్థపరచుటకు వాళ్ళకి అధికారం ఇచ్చి పంపించి ఉన్నాడు. నేను ఆ యొక్క సిస్టంలో అనుకొని మీరేమనుకున్నారు? ఈ యోహాను ఏమనుకున్నాడు? బోధకుడా, నీ పేరట దయ్యాలు పోగొడుతూ ఉంటే అతన్ని మేము ఆపేశాం, అతన్ని ఆటంకపరిచామంటున్నారు కదా. ప్రభు ఏం చెప్తున్నాడంటే, లేదు, ఆటంకపరచవద్దు, మీరు వాడిని ఆటంకపరచవద్దు. ఎందుకు ఆటంకపరచవద్దు అంటున్నాడు? 39వ వచనం, నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవ్వడనూ లేడు, మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే. మనకు విరోధిగా ఏమంటాడు ఇక్కడ? విరోధి కానివాడు, మనకు విరోధి కానివాడు వాడెవరు? మన పక్షము వాడే. చాలా సంఘాల్లో మనము ఏం చేస్తున్నామంటే చాలామందిని పాస్టర్ గారికి ఆటంకం చేస్తాం, సంఘ కమిటీకి ఆటంకం చేస్తాం, ఏదైనా పెద్దల మాట చెప్తే వాళ్ళకి ఆటంకం చేస్తాం, ఎవరైనా ఒక కొత్త ఆలోచన చేస్తే వాళ్ళకి ఆటంకం చెప్తాం. అన్నిటి దగ్గర ఆటంకాలే, ప్రతి దగ్గర. ఏమంటే ఒక్క వివేచన అనుభవం లేదు. దేని కొరకు? మీరంటారు, చాలామంది అనుకునే మాట ఏంటంటే, ఈ పులిపేట మీద ఉన్న పాస్టర్లు ఎవరు అంటే వాళ్ళు జీతగాళ్ళు, మేము శాలరీ ఇస్తే బతుకుతున్నారు, ఓరెవరు వాళ్ళు లోకల్ కాదు, ఇక్కడ ఉండరు, పంపిస్తే వెళ్ళిపోవాల్సిన వాళ్ళు, వాళ్ళతో మనకేం పని, సరే పాస్టర్లను తీసి పక్కన పెడదాం. ఇప్పుడు మీరందరూ లోకల్ కదా, మీ అందరికి విలువ ఉంది కదా, మీరు ఒకరికొకరు అందరు విలువించుకుంటారు కదా. ఏది సేవ? ఇది ఎందుకు మీరు ఒకరికొకరి మధ్య ఆటంకాలు వేసుకుంటున్నారు? మీరందరు లోకల్ కదా, మీరందరు ఇచ్చేవాళ్ళు కదా, మీరందరు ఇక్కడే ఉండేవాళ్ళు కదా, మీరందరికి గౌరవాలు ఉన్నాయి కదా, మీ అందరికి పొజిషన్స్ ఉన్నాయి కదా. మీలోనే మీరే ఎందుకు ఆటంకపరుచుకుంటున్నారు? ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు, ఒక మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు ఎందుకు మీరు ఆటంకపడుతున్నారైతే?
ప్రతి దాని విషయంలో ఆటంకపడేటప్పుడు ప్రభువు అంటున్నాడు, ఆటంకపరచొద్దు. ఆటంకపరచక ముందు ఆ సమస్య ఏంటో, ఆ కష్టము, ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఆటంకపరచక ముందు ఏం చేయాలి? ఆ వ్యక్తిని ఏం చేయాలి? నువ్వు అతను ఏం చేస్తున్నాడు? నా పేరట ఏం చేస్తున్నాడు? అద్భుతాలు చేస్తున్నాడు. నా పేరట చేస్తున్నాడు. వేరే నామమందు చేయడంలో ఆయన నా నామమందు చేస్తున్నాడు. ఆయన అధికారం పొందాడు. నేను అనుకుంటున్నాను, నేనే పాస్టర్ని కాబట్టి నేను ఒక్కడిని ఇక్కడ చేయాలనుకుంటా. నేనే కమిటీ మెంబర్స్ కాబట్టి మేము ఒక్కటే ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటాం. మేమే సంఘస్థులం కాబట్టి మేము మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటాం. కానీ దేవుడు, ఆయనకు తెలుసు, మనకు తెలియదు. కానీ ఆయన అన్నోన్ పర్సన్స్ని తీసుకొచ్చి ఆయన కార్యాన్ని జరిపించుకోగలడు ఆయన. ఆమేన్. నేను పాస్టర్నండి, నేనే చేయాలని అన్నానంటే, పాస్టర్గా నాకున్న అర్హతలు, నాకున్న సామర్థ్యం, నాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా నేనే ఇది చేయాలంటే, ఒక పల్లెటూరు వాడిని, చదువు లేని వాడిని తీసుకొచ్చి నాకన్నా మంచిగా సేవ చేయించుకోగలడు ఆయన. ఆయన చేయించుకోగలడు. దర్ ఇస్ నథింగ్ ఐ కెన్ బూస్ట్. అతిశయపడ్డానికి నాదంటూ ఏమీ లేదు. ముందు వాడిని దయ్యాలు వెళ్ళగొడుతుంటే మీరు ఆడ 28వ వచనంలో చేయలేకపోయిన దాన్ని 38వ వచనంలో వాడెవడో చేస్తుంటే పోయి వాడిని ఆటంకపరుస్తారేంది? వాడు ఆటంకపరిచే కాడానికి ముందు వాడు ఏ పేరిట చేస్తున్నాడు? ఎవరి పేరిట చేస్తున్నాడు? యేసే పేరిట. యోహాను కూడా చెప్తున్నాడు, అయ్యా నీ పేరట. ఇప్పుడు యేసు ప్రభు కూడా చేస్తున్నాడు, నా పేరట అద్భుతాలు చేస్తున్నాడు. ఆ నా పేరట అద్భుతాలు చేస్తున్నాడంటే ఎవరు పని చేస్తున్నట్టు? దేవుని పని చేస్తున్నట్టు. యేసు ప్రభు పని చేస్తున్నట్టే కదా. ఏ సాతాను పేరు చెప్పో, ఏ మిగతా ప్రేతాత్మల పేర్లు చెప్పో చేస్తుంటే అయ్యా వాడు డిస్టర్బ్ చేస్తున్నాడా, ఆపాం. నువ్వు ఎవరి పేరిట చేస్తున్నాడు? ఏంటి ఆ దర్శనము? వాని కార్యం ఏంటి? ఒక్కసారైనా కూర్చొని నువ్వు నీ మీటింగ్లో కూర్చున్నప్పుడు, నువ్వు నలుగురితో కూర్చున్నప్పుడు, నువ్వు ఆటంకపరచక ముందు ఒక్కసారి అది నిజంగా దేవుని కార్యమా? అది ఏ అధికారంతో వచ్చిన ఆలోచన? ఏ అధికారంతో వాళ్ళు చేయాలనుకుంటున్నారు? అది దేవుని నిర్ణయం కదా, దేవుని చిత్తం కదా అనే ఆలోచన మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఓ యోహాను, అతను ఆటంకపరచొద్దు. అతడు నా పేరట అద్భుతాలు చేస్తున్నాడు. నా పేరట అద్భుతాలు చేసేవాడు నా దాన్ని చులకనగా చేయడు, దాన్ని నిందించేటట్లు చేయడు. బీ కేర్ఫుల్. నువ్వు ఆటంకపరచక ముందు అది ఒకవేళ నిందించేలాగుంటే, అది ఒకవేళ చులకన విషయాలైతే ఆటంకపడండి, ఆపండి దాన్ని. ఎవ్రీ చర్చ్ మెంబర్ హ్యాస్ ఎ రైట్ ఫర్ దట్. సంఘంలో ఇక్కడ చులకన పనులు జరుగుతున్నాయా? భయంకరంగా దేవుని నిందించే, దేవుని నామం నిందించే కార్యాలు జరుగుతున్నాయా? ఎవ్రీ మెంబర్ హ్యాస్ ఎ రైట్ టు క్వశ్చన్ టు ద పాస్టర్ అండ్ కమిటీ. అందరినీ కూడా అడిగే అవకాశం ఉంది. అయితే అక్కడ పరిచర్య దేవుని పేరట, దేవుని నామమున, దేవుని కొరకు జరుగుతున్నప్పుడు వీ హ్యావ్ టు అగ్రీ విత్ దట్. మనం ఏం చేయాలి? దాన్ని అంగీకరించాలా? నేను చేయలేకపోవచ్చు. అవతల ఒక వ్యక్తి ఆ యొక్క చులకన కానిది, నిందింపలేనిది దేవుని పేరట చేస్తున్నప్పుడు ఐ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ దట్ సహోదరి. ఆ యొక్క సహోదరుని గురించి, ఆ సహోదరి గురించి నేనేం చేయాలా? దేవునికి కృతజ్ఞత కలిగించాలా? అయ్యా నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను కానీ ఆయన చెప్పాడు, అది చాలా సంతోషం. నేను పాడాలనుకున్నాను కానీ ఆ సహోదరి పాడింది. నేను ప్రార్థన చేయాలనుకున్నా ఆమె పాడింది. నేను వాక్యం చెప్పే స్థితిలో ఆమె చేస్తుంది. ఎంత సంతోషం! అది ఒకవేళ దేవుని పేరట అద్భుతమైతే, అది దేవునికి చులకంది కాదైతే, అది దేవుని నిందించేది కాదైతే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆటంకపరచవద్దు. దేన్ని ఆటంకపరచాలి? దేవుని నామాన్ని చులకన చేసే విషయాలని ఆటంకపరచాలి. దేవుని నామాన్ని నిందించే విషయాల్ని ఆటంకపరచాలి. దేవుని కార్యాల విషయంలో ఈ యొక్క వ్యక్తి యోహాన్ని ఆయా నేను ఆటంకపరుస్తున్నాను అన్నప్పుడు వద్దయ్యా దాన్ని ఆటంకపరచొద్దు. వాడు నా పేరట చేస్తున్నాడు, నా ద్వారా శక్తి నుండి చేస్తున్నాడు. చులకనగా చేయడంలే, నిందలు నిందింపడం లేదు. మనల్ని ఆ యొక్క మాట అంటాడు కదా, మనల్ని వెంబడించువాడు కాడు అంటున్నాడు. ఏంటట ఇక్కడ? ఎందుకు యోహాను, ఎందుకు నువ్వు ఆటంకపరిచావంటే కారణం చెప్పాడు. పాపము ఒకడు నీ పేరట దయ్యాలు వెళ్ళుకొట్టట చూచితిమి. వాడేం చేస్తున్నాడో చూశారు. అప్పుడు వాళ్ళు ఎందుకు ఆటంకపరిచాడో ఒక
కారణం కూడా చెప్తున్నాడు ఇక్కడ 38వ వచనంలో. ఎందుకు వెళ్ళగొట్టాడట? వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని మేము ఆటంకపరిచాం. ఈ వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ వచనము చాలా వరకు మన యొక్క సంఘాలు, క్రైస్తవ సమాజము నానా రకాలైన శాఖలతో అనేకమైన శాఖోపశాఖలుగా, డినామినేషన్స్గా చాలా మారిపోయాయి. అనేక రీతులుగా వింగ్స్గా మారిపోతూ వచ్చాయి. అనేక సార్లు మనం అనుకుంటాం, అయా వాడు నన్ను వెంబడించడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మన సంఘము ఒక లూథరన్ శాఖను అనుభవిస్తుంది అనుకుందాం. మన సంఘము లేకపోతే సిఎస్ఐ ప్యాటర్న్ని అనుకరిస్తుంది అనుకున్నాం. మన సంఘము బాప్టిస్టు సిద్ధాంతాల్ని మనము అనుకరిస్తుంది అనుకున్నాం. ఇప్పుడు మనం ఒకవేళ బాప్టిస్ట్ సిద్ధాంతాన్ని అనుకరిస్తూ ఉంటే, ఒకవేళ వేరే సిద్ధాంతం అనుసరించేవాడు ఒకవేళ వచ్చి మన మధ్య వచ్చి సేవ చేయాలనుకున్నప్పుడు ఒక మంచి ఆలోచన, దేవుని నామ సంబంధమైన మహిమార్థమైన ఆలోచన, సంఘానికిలో ఆయన నామము చులకను కాని ఆలోచన, దేవుని నిందించే పరిస్థితుల్లో లేని ఆలోచన అతని ముందుకు వచ్చినప్పుడు మనం ఏం ఆలోచించాలా? అది దేవునిది కాదా అని ఆలోచించాలి. కానీ మనం చాలాసార్లు ఏం ఆలోచిస్తాం? వాడు మనోడు కాడు, మనోడు కాకపోతే నన్ను పరలోకానికి తీసుకెళ్తానన్నా నేను రాను. వాడు మనోడు కాకపోతే పరలోకానికి తీసుకెళ్తానని రాను. ఎప్పుడైనా నా కులం, నా డినామినేషన్, నా వాడు, నా ఇంటి పేరోడు, వాడితోనే పోతా. పోయి నరకంలోనే పడతాను, కానీ వేరే వాడిని మాత్రం నేను అంగీకరించు. ఎంత బాగా చెప్పుకుంటారు ఈ ఆటంకపడేవాళ్ళు. వాడు మనోడు కాదు కదండి. కథలు ఎంత బాగా చెప్పుకుంటారంటే, ఎందుకు ఆటంకపడుతున్నా, అతనంటే ఎందుకు నీకు ఇష్టం? వాడేం మనోడు కాదు కదా. యోహాను కథ కూడా అదే. ఎందుకు ఆపినావు యోహాను అంటే, వాడు మనల్ని వెంబడించేవాడు కాదు, మనోడు కాదు ఆయన, కాబట్టి ఆపేశా. చాలాసార్లు నిన్నటి దినము శుక్రవారం హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం. విజిట్ చేసి నేను అనుకోలేదు మా ప్రెసిడెంట్ గారితోనూ అక్కడున్న గుప్తా గారితో అంతసేపు మాట్లాడతామని. దాదాపుగా 2 hours మాతో టైం తీసుకొని మాట్లాడినప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఇండియాలో క్రైస్తవుల యొక్క పాపులేషన్ ఎంత అని అడిగాడు. ఎంత ఉందండి? ఎంత ఉంది? ఎంత శాతం ఉంది? 2% కదా. నేను కూడా మీలాగే చెప్పాను. నేను కూడా మీరందరూ అంటుంటారు కదా అని నేను కూడా 2% అని చెప్పా. ఆయన చెప్పి నవ్వి, సాగర్ అప్డేట్ అవ్వడం లేదు నువ్వు అన్నాడు. ఏమైంది సార్, తగ్గిందా పెరుగుతుందా అన్నాడు. సార్ నేనేమో ఈ బాప్టిస్ట్ చర్చిలని 4 గోడల మధ్య ఇరుక్కోబోయాను. నేను ఇక్కడ బర్త్డేలు, చావు దినాలు, ఆదరణకర్తలు, పెళ్ళిళ్ళు ఇవి చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నాను. ఇక్కడ చూస్తుంటే వాళ్ళే ఉన్నారు. నాకు ఆల్మోస్ట్ 3 years ప్రయాణం, 15 years దాంట్లో వాళ్ళే కనపడుతున్నాయి. కొత్త వాళ్ళు యాడ్ అవుతున్న పరిస్థితి లేదు. నాకు తెలిసి ఆ 2% ఇంకా తగ్గి ఉండదు సార్ అన్నానే. లేదు సాగర్, దేవుని పరిచర్య చాలా గొప్పగా జరుగుతుంది. ఇప్పుడు ఇండియాలో క్రిస్టియానిటీ పర్సంటేజ్ 2% కాదు, 20% అని చెప్పాడు ఆయన. 20% నార్త్ ఇండియాలో జరగడం లేదు అనుకుంటున్నాం. పంజాబ్ మొత్తము ఉజ్జీవంతో రగిలిపోతుంది. పంజాబ్ అంతా, గుజరాత్ ఆఫ్, సౌత్ అంతా కూడా, సౌత్ గుజరాత్ అంతా కూడా అద్భుతమైన మిషన్ మూవ్మెంట్ జరుగుతూ ఉన్నాయి. అద్భుతమైన సువార్త జరుగుతుంది. ఈరోజు క్రైస్తవం మీద ఒక పద్ధతి ప్రకారం టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అంటే, క్రైస్తవం భారతదేశంలో అంత భయంకరంగా విస్తరిస్తుంది. దే ఆన్ ద పేపర్ దే జస్ట్ వాంట్ టు షో 2% ఓన్లీ. కానీ యాజ్ ఫర్ HBI దేశమంతా పనిచేస్తుంది కాబట్టి దే హ్యావ్ ఆల్ ద డేటా అబౌట్ ఇట్. దెర్ ఆర్ 20% ఆఫ్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా. అరే మేమేం సార్ ఈడే ఆగిపోయాం. మేమేమంటే ఇతరులని ఎంటర్టైన్ చేయం. వాడు మా వాడు కాకపోతే ఆ మూమెంట్తో మేము వెళ్ళాం.
వాడు మా వాడు కాకపోతే ఆ ఉద్యమంతో మాకు పని లేదు, వాళ్ళు మమ్మల్ని వెంబడించేవాడు కాకపోతే వాడితో మాకు పని లేదు. అందుకని మనల్ని మనం ఐసోలేట్ చేసుకొని దేవుని పరిచర్యలో వైఫల్యం చెందిన వారముగా, ఓడిపోయిన వారముగా, అక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయిన వారముగా మనం ఉండిపోయాం. We don't want to open our eyes. We don't want to think broadly about us because వాళ్ళెవరో మనల్ని వెంబడించే వాళ్ళు కారు. చాలామంది అంటారు ఇది డినామినేషన్కి ప్రభువు చాలా సపోర్ట్ చేస్తున్నట్టుంది అని. అంటే నెవర్. చర్చ్, బైబిల్ ఎప్పుడు కూడా డినామినేషన్ని, మనలో భేదాల్ని ఎప్పుడు కూడా ఈ బైబిల్ ఎప్పుడు కూడా అంగీకరించదు. బైబిల్ ఎప్పుడు కూడా ఏకత్వాన్ని, సమాధానాన్ని, ఐక్యతని అడుగుతుంది. ఈ డినామినేషన్లు, ఈ మనవాడు కాదు, వాడు వీడు అని ఇవి మనం కట్టుకున్న గోడలు, ఇవి మనం కట్టుకున్న కుల గోడలు, ఇవి మనం కట్టుకున్న డినామినేషన్ గోడలు. దేవుని దృష్టిలో డినామినేషన్ లేదు. దేవుని దృష్టిలో మనకు సమయం లేదు. కానీ మొదటి యోహాను పత్రిక, యోహాను సువార్త 17వ అధ్యాయం 21 నుండి 23 వరకు ప్రభువు ఏకత్వం గురించి మాట్లాడుతున్నాడు, ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు. అయా, నాకు అనుగ్రహింపబడిన వారందరూ ఏక మనసు, ఏకాత్మతో వాళ్ళు పరిచర్య చేయాలని, ఈ లోకంలో వారు ఏకం కలిగి ఉండాలని యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఆ యొక్క విడిపోయిన శాఖలుగా పౌలు వారును, నేను కైఫా వాడను, నేను అపోలో వాడనని విడిపోయిన వారి గురించి అక్కడ ఆయన ఖండించి చెప్తూ ఉన్నాడు. మనల్ని వెంబడించకుండా సేవ చేసేవారిని ఆటంకపరచవద్దు. వారు మనలా కాకపోవచ్చు, వాళ్ళు మనలాంటి సిద్ధాంతాలు కాకపోవచ్చు, వాళ్ళు మనలాగా నిలబడి ప్రార్థన చేయకపోవచ్చు, వాళ్ళు మనలాగా మోకరించి ప్రార్థన చేయలేకపోవచ్చు. దేవుని కార్యంలో అందరినీ ఒకే రీతిగా, అది వారు దేవుని పేరట సేవ చేస్తున్నప్పుడు, చులకనగా చేయనప్పుడు, నిందించి చేయనప్పుడు వారిని ఆటంకపరిచే పని మంది కాదు. వాళ్ళని ఆటంకపరచొద్దు. ఇది మన సంఘంలో కూడా దీన్ని ఫైండ్ అవుట్ చేయండి. అది దేవుని పేరట చేస్తున్నారా, చులకనగా చేస్తున్నాడా, నిందించి చేస్తున్నారా? అలా చేస్తే నేను చెప్తున్నా కదా, పాస్టర్ కమిటీ కాదు, ఎవ్రీ మెంబర్ హ్యాస్ ఎ రైట్ టు సే నో టు దట్. దానికి ఆటంకపరచవచ్చు. ఒకవేళ అది దేవుని నామంలో జరుగుతుంటే, అది చులకంది కాంది అయితే, అది దేవుని నామానికి నింద తెచ్చేది కాదు అయితే, దాన్ని ఏం చేయాలి? మనము స్వాగతించాలి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. వాళ్ళని ఆటంకపరచకూడదు. ప్రభు అంటున్నాడు, వాడిని ఆటంకపరచొద్దు. ఇంకా మీరు ఈ విషయాన్ని ఆయన అంటాడు, మనకు వ్యతిరేకం కానివాడు మనవాడే. మనం అనుకుంటాం వాడు మనోడు కాదు అని, కానీ ప్రభు అంటున్నాడు మనకు వ్యతిరేకం కానివాడు ఎవరు? మనవాడే. నాకు ఎక్కడ వ్యతిరేకం కాదు, ఏ విషయంలో వ్యతిరేకం కాదు. నేను చెప్పినవన్నీ చేసేవాడు మనోడు కాదు, అది కాదు క్రైటీరియా, అది కాదు విషయం. దేవుని వాక్యం, దేవుని పేరట ఉన్న అధికారాన్ని బట్టి చులకనగా కాకుండా, నిందింపలేకుండా చేసేవాడు వాడు వ్యతిరేకి కాడు కనుక వాడు మనవాడు. దేవుని నామానికి వ్యతిరేకంగా నడిచేవాడు, దేవుని నామాన్ని చులకన చేసేవాడు, దేవుని నామాన్ని నిందించేవాడు మనోడు కాడు. నేను ఒక ప్రార్థనా మందిరంగా నా యొక్క నా దర్శనం, నా గురి ఏంటి? దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని నామాన్ని చులకన చేయకూడదు, ఘనపరచాలి, దేవుని నామాన్ని నిందింప చేయకూడదు అనేది నా గోల్ అయినప్పుడు, దాని కొరకు వచ్చిన ప్రతి ఒక్కరితో నేను ఆటంకపరచక కలిసి పనిచేయాలి. రెండవ విషయాన్ని మనం చూస్తే 9వ అధ్యాయం 41వ వచనంలో ప్రభు అంటాడు, ఇదే అనుభవంతో ఆయన అంటాడు, ఆయన ఏమంటాడు అంటే, మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియదేవం బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడు అంటే, మనము చాలాసార్లు చాలా చిన్న చిన్న విషయాలను చాలా తక్కువగా వెంటనే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ప్రభు ఇక్కడ ఒక చిన్న మాట చెప్తున్నాడు, గిన్నెడు నీళ్లను త్రాగనిచ్చేవాడు, గిన్నెడు నీళ్లను త్రాగనిచ్చేవాడు. ఈ మాటను ఒక ఇండియన్గా ఈరోజు భారతదేశం వెలిగిపోతుంది, భారతదేశం అభివృద్ధి చెందింది అన్నా కూడా ఈ రోజుకి కూడా కొన్ని పల్లెటూళ్ళలో కొంతమంది మనుషులు అందరు తాగే గ్లాసులు తాగడానికి లేదు.
అందరు తాగే గ్లాసులు తాగడానికి లేదు. ఎందుకు? వాళ్ళెవరు? వాళ్ళు ఎందుకు ఆటంకపరుస్తున్నారు? వాళ్ళు తాగడానికి వాళ్ళ అర్హులు కారు. ప్రభు అంటున్నాడు, నా పేరట క్రీస్తు వారని మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిస్తే నువ్వు వాళ్ళని ఆపేస్తే ఎట్లా? నువ్వేం చేయాలి? అక్సెప్ట్ చేయాలి. ఆటంకపరిస్తే ఎట్లా? ప్రభు ఇది అర్థం చేసుకోలేనంత భయంకరమైన విషయం కాదు మనకి ఇది. ఎందుకంటే వి ఆల్ గాన్ త్రూ దిస్. అంటరానితనము, ఆటంకపరచబడిన మనము, ఆ యొక్క అణిచివేయబడిన ఆ సిస్టంలో నుండి దేవుని కృపను బట్టి, భారతదేశ రాజ్యాంగం ఇచ్చిన ఆ యొక్క అనుభవాన్ని బట్టి అందరికీ ఈక్వల్ పొజిషన్గా అన్నట్టు వీఆర్ ఫైటింగ్. బట్ ఇన్సైడ్ ఇంకా కూడా మనల్ని ఆటంకపరిచే అనుభవాలు ఇంకా ఉన్నాయి. మంచి నీళ్ళు, గిన్నెడు నీళ్ళు త్రాగనిచ్చిన వాడు తగిన ఫలం పొందుతాడు. దీన్ని చాలామంది ఏమనుకుంటున్నారో తెలుసా? ప్రార్థనలో ఏం చేస్తారు? అయ్యా, ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే పరలోకమంది ఆ యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు ఇస్తానన్నావు కదయ్యా, ఏదో ప్రభు వీళ్ళు 1000 రూపాయలు కానుకిచ్చారు నాయన, గిన్నె నీళ్ళు ఇస్తేనే ఇంత ఆశీర్వాదం అంటే ఇంకా 1000 రూపాయలు ఇస్తే ఇంకెంత ఆశీర్వాదం అని ప్రార్థనలు చేస్తున్నారు ఈ కాలం. ఇది అది కాదు ఈ యొక్క గిన్నె నీళ్ళు తాగేది అనుభవం. ఇదేంటంటే అవతల వ్యక్తిని అక్సెప్ట్ చేయడం, ఆటంకపరచకుండా ఉండడం. ఈరోజు నేను ఒక దగ్గరకు వెళ్ళి ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లలో నన్ను ఆ గిన్నెడు నీళ్ళు తాగనీయడానికి నాకు అవకాశం లేదు. ఎందుకంటే దే ఆర్ నన్ను డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, దే ఆర్ హ్యూమిలేటింగ్ మీ. ఎందుకంటే నేను ఆటంకపరచబడుతున్నాను వారి సొసైటీలోకి రావడానికి. ఇప్పుడు ఇదే పరిస్థితి ఆయన సేవలో కూడా చెప్తూ ఉన్నాడు. ఓ యోహాను, ఎందుకు నువ్వు ఆటంకపరుస్తున్నావు? నువ్వు ఒకవేళ నా పేరట ఉన్నవారని నువ్వు అన్ని నీలో గిన్నెడు నీళ్ళు త్రాగనిస్తే, నువ్వు నన్ను షేర్ చేసుకోగలిగితే చూడండి, నేను ఎవరినైనా ఒక స్నేహితుడినో నా యొక్క మిత్రుని నేను అయ్యాను అనుకోండి, వి షేర్ ఎవ్రీథింగ్. ఇదే సేమ్ వాటర్ తాగింది మళ్ళా మేము అదే బాటిల్ని మేము షేర్ చేసుకోగలం, అదే టీని మేము షేర్ చేసుకోగలం. ఎందుకంటే నేను వాడిని అక్సెప్ట్ చేశాను, వాడు నన్ను అక్సెప్ట్ చేశాడు. ఈ యొక్క ఇతరము ఒకరినొకరు అంగీకరించుకున్నాం కనుక వీఆర్ షేరింగ్. ఈరోజు చాలా మంది ఆటంకపరచుకునే